दिखला जा एक बार आजा। साबे ये अल्लाह, क्या साबे? ये साबे क्याबे क्या है जी? तुमको मालूम ना मेरा नाम సావిత్రి బేగం है। దాన్ని నేను సాబే అని షార్ట్ కట్ చేశాను. ఎంతకు నేను చెప్పింది ఏం థింక్ చేశావు? क्या है? అదే లివింగ్ టుగెదర్, సహజీవనం. ఓ, కొంతకాలం కలిసి ఉండి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే జాన్ అబ్రహాం బిపాసా బసులా విడిపోవచ్చు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇవన్నీ ఇష్టం లేదు అని? అయినా నీకు మంచి లడ్కీకు చూసుకుని షాదీ చేసుకోవచ్చుగా. హై, యు మీన్ పెళ్లి? హా, యు నో వన్ థింగ్, क्या है? నేను 10th చదివేటప్పుడు పెళ్లి చేద్దామని మా బామ్మ చెప్పింది. చిన్నపిల్లాడికి పెళ్లి ఏంటని మా అమ్మ అడ్డుపడింది. డిగ్రీ అవగానే పెళ్లి చేద్దామని మా అమ్మ చెప్పింది. చదువుకునే వయసులో పెళ్లి ఏంటని మా నాన్న అడ్డుపడ్డాడు. నాకు జాబ్ వచ్చాక పెళ్లి చేద్దామని మా నాన్న చెప్పాడు. ఈసారి బామ్మ అడ్డుపడింది. कैसे? సరిగ్గా ముహూర్తం టైంకి మా బామ్మ వికెట్ పడిపోయింది. నా పెళ్లి వాయిదా పడింది. తర్వాత ఏమైంది? దాంతో నాకు పెళ్లి అచ్చిరాదని తెలిసింది. అందుకే లివింగ్ టుగెదర్కి ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా అన్ని రిజెక్ట్ అయినాయి. హా, మరి చేసే వయసులో చేస్తాను అంటే ఎవరు నమ్ముతారు? పిచ్చిదానా, నేను స్కాచ్ లాంటి వాడిని. ఎంత ఎక్కువైతే అంత అయినా ఈనాటి అంపైరే ఒకప్పటి బ్యాట్స్మెన్ అని మర్చిపోవు. నీది ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఆశగా ఉంది. ఆ. సోచనే లియే కొంచెం టైము కావాలి. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం బట్ డోంట్ సే నో. తాతయ్య పోల్కొట్టు పెట్టించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు ఈ జప్పగాడు. యు క్యారీ ఆన్ డార్లింగ్. జీ, చూడు బేబీ, నీ గ్రీకు వీరుడు నిన్నేదో ఫ్రస్ట్రేషన్ లో ఈ మన్మధుడి లైఫ్ తోటి ఆడుకోవద్దమ్మా. డోంట్ టచ్ మై లవ్ డార్లింగ్. ఈడు మన్మధుడేంటి గుండు సూత్తో గుచ్చితే పేలిపోయే బుడగలా ఉన్నాడు. ఇదిగో దొండకాయ కిतना है? 50 రూపాయలు. 50? సొరకాయ కిतना है? 10 రూపాయలు. యా అల్లా, ఇంత చిన్న దొండకాయ 50 రూపాయలు, ఇంత పెద్ద సొరకాయ 10 రూపాయలు. నీకేనా పాగల్లా కనిపిస్తున్నాను? ఏయ్, కొంటే కొను లేకపోతే అవతలే బా. ఏ క్యా హై? ఏకీ లడికి వచ్చింది అనుకుంటున్నావు? మేరే పీछे మగాడు ఉన్నాడు. నేను మగోడు చెప్పింది నీకి. ఓ కాదు, ఏ అన్నాడు. చార్ మార్ మారో. ఏరా, కూరగాయలకు వచ్చాను కాబట్టి కంట్రోల్గా ఉన్నాను. మనస్ఫూర్తిగా కొట్టాననుకో మనిషి అలాగే ఉంటావు, మాట్లాడలేవు. కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కోమాలో ఉంటావు. చెయ్యి చేతికి చలనం ఉండదు, చూపుడు వేలికి తప్ప. ఎగ్జాక్ట్లీ. జల్సాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు కరెక్ట్ గా చెప్పావు. చెప్పడం ఏంటి బాస్, నువ్వు కొట్టిన దెబ్బలకి వారబండ నాని కొడుకు 1 వీక్ నుంచి హాస్పిటల్లో పడున్నాడు. అసలు ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? సాధారణంగా సినిమాల్లో రేట్ ఫిక్స్ చేసుకున్నాకు వచ్చి ఇలాంటి బిల్డప్ ఇస్తారు. అడ్వాన్స్ ఇవ్వకుండానే అడ్వాన్స్డ్గా వచ్చేంత బిల్డప్ ఇచ్చారు. నా సాబే ముందు నన్ను సూపర్ మ్యాన్ చేశారు. 10 రూపాయలు ఎక్కువైనా ఫ్యూచర్లో వీళ్ళని వాడుకోవాలి. చూసావుగా, సారీ చెప్పు నా సాబే మేడంకి. సారీ మేడం. నాకు కూడా చెప్పుకో. సారీ సార్. సాబే, కంటిన్యూ యువర్ షాపింగ్. మేరా జోదా అక్బర్. ఎరా, మన మ్యాటర్ ఎక్కడ తెలుసుకుందాం? హాస్పిటల్లో. ఏంట్రా, కాల్ షీటుకు 1,50,000 తీసుకునే కామెడీ పీసులా ఉన్నాడు వీడు. మన చిన్నగాని కొట్టడమా? ఆహా, నేను నమ్మను. నేను కూడా నమ్మట్లేదు. కోటర్ వెళ్ళి టిప్పర్ లారీని గుద్దితే ఎలా ఉంటుందో నేను మీ వాడిని కొడితే అలాగే ఉంటుంది. మీరేదో అపార్థం చేసుకున్నారు. క్యా జోజో, ఇలాంటి సీన్లన్నీ పార్క్ లోనో బీచ్ లోనో పెడతారు, నువ్వేంటి హాస్పిటల్లో పెట్టావు? తప్పదు సాబే, బాధ్యత. ఒక స్టూడెంట్ కాపీ కొట్టాడని లెక్చరర్ వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ అక్కడితో కట్ అయిపోద్దా? అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దాకా ఉంటుంది. కొడుకు సిగరెట్ కాల్చాడని తండ్రి వాడిని కొట్టాడనుకో, వాళ్ళ రిలేషన్షిప్ కట్ అయిపోద్దా? లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే వీడు తప్పు చేశాడని నేను కొట్టాను, మా రిలేషన్షిప్ కట్ అయిపోద్దా? వాడు లేచేదాకా ఉంటుంది. మై జాకే ఆతిన్ జోజో. సాబే సాబే సాబే, వీడి గ్యాంగ్ని సినిమాకు పంపించింది మనం సినిమా వేసుకోవడానికి. వాళ్ళు ఇచ్చేదాకా ఉండొచ్చుగా. జోజో, ఉస్కో దేకో. వీడు నన్ను అదోలా చూస్తున్నాడు. వాడిని పట్టించుకోకు, తొలుగులు అంటాడు. నువ్వు కాసేపు ఉండి సాబే, అమ్మ నాన్న ఆటాడుకున్నాను. లేదు జోజో, లేట్ అయితే మేం జీ గుస్సా కర్తీ హై. మై జాకే ఆతీ హూ. ఈ టచ్ తోటే గడిపేస్తున్నావు కదే. చలనం లేని నీ బాడీలోనే సంచలనం సృష్టించిన బాడీ నా సాబేదిరా.
అలాంటి దానికి బాడీ గార్డ్ అవ్వాల్సిన నన్ను వాచ్మెన్ చేస్తావురా? అరే లేచిపోయాడు, ఎవరు లేరా ఇక్కడ? రే రే చెప్పరా బాబు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పరా, నేను మాత్రం కొట్టలేదు కదా. నువ్వు నన్ను కొట్టమేంట్రా కామెడీగా? అయినా ఇందాక వచ్చిన ఫిగర్ ఎవర్రా? నిన్ను కోమాలోకి పంపించినోడు పేరు చెప్పడం మానేసి నా ఫిగర్ గురించి మాట్లాడతావురా? వాడెవడో నిన్ను కొట్టడంలో తప్పు లేదురా, నిన్ను మళ్ళీ పడిపోయాడు. ఒరే 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 బాబు, సారీరా నా ఫిగర్ గురించి మాట్లాడమని కొట్టాను, లేవరా బాబు. ఏమైంది? లే, మీరు వచ్చే ముందు వీడు ఆన్లైన్లోకి వచ్చాడురా, ఇద్దరం చాటింగ్ కూడా చేసుకున్నాం, కానీ ఇప్పుడే లాగౌట్ అయ్యాం. సినిమాకి వెళ్ళేసి వచ్చి మా సర్వర్లన్నీ డౌన్ అయినాయి. నీ తొక్కల స్టోరీలన్నీ ట్విట్టర్లో పెట్టు. ఒరే లేవ. ఓయ్, అవి చెట్లు కదా, వాటికి పోయివే పోయి. నువ్వు పోయొచ్చు కదా, పెద్ద ఆఫీసర్లా ఆర్డర్లు ఎత్తనావు. నువ్వు కూడా మాకులా ఖైదీవే. నమస్తే. స్టవ్ సిమ్ లో పెట్టి 3 విజిల్ రాగానే నాకు చెప్పు. అలాగేనయ్యా. ఒరే నందు సిజర్స్ ఇవ్వరా. సిజర్స్ అడిగితే ఇది ఇస్తావేంట? ఆ బాచీగాడు ఇట్టే వస్తున్నాడు రా. ఏం పర్లేదు, మీరెవరో వాడికి తెలియదు కదా. కదా అమ్మయ్యా. కానీ ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం. ఇప్పుడు రా పరిచయం. ఏంటి స్మెల్ బట్టి బాచన్న కూర ఎంత దరిద్రంగా ఉందో చెప్పేయచ్చా? నేను ఎప్పుడు అన్నారా? రియాక్షన్ చూడండి. వీడెవడో అన్న చేతిలో అయిపోయాడు ఈరోజు. ఆహా, సరిగ్గా 2 కొత్తిమీర రెమ్మలేస్తే కూర అద్భుతంగా ఉంటుందా? కొత్తిమీర వేయడం మర్చిపోయింది, అర్జెంట్ వెళ్ళి ఆ కూరలో కొత్తిమీర వేయి. అలాగేనా? ఇది కూడా నేనన్నట్టేనా? అవును, అవును. పోస్టర్ చూసి సినిమా కథ చెప్పినట్టు వాసన చూసి రుచి గురించి చెప్పారంటే మీరు నిజంగా గ్రేట్. ఇంతకీ మీరు? నేను మాస్టర్ చెఫ్. ఆహా. అమెరికా ప్రెసిడెంట్ ఒబామాకి దమ్కా బిర్యానీ, చైనా ప్రైమ్ మినిస్టర్ చుంగ్ చాంగ్కి చేపల పులుసు, మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి పన్నీర్ రోటీ చేసే ఫేమస్ కుక్ మిస్టర్ ఉపాధ్యాయ. ఉపాధ్యాయ, ఈ పేరెక్కడ వినలేదే. అంటే అసలు పేరు రిచా గంగోపాధ్యాయ, షార్ట్ గా ఉపాధ్యాయ. అలాంటి మీరు ఇక్కడ? చెప్పు. అంటే ఈ మధ్య సోనియా గాంధీకి చేసి ఇచ్చిన రాగి సంకట్లో రాయి పడ్డంతో ఈయన ఇక్కడికి వచ్చి పడ్డా. అలాగా, ఢిల్లీ నుంచి హైకమాండ్ మిమ్మల్ని ఇక్కడికి పంపించడం నా లక్కు. ఇక నుంచి వంట టీవీ చూసి కాదు, మాస్టర్ జీ దగ్గర నేర్చుకుంటాను. రండి, నా కూర టేస్ట్ చూద్దరు కానీ. ఇదేంట్రా బాబు, ఇలా ఇరికించేసావేంటి? వేండీడు కూడా కాసుకోవటం రాని నేను కుక్కునా? అంటే వాడికి మీరు దగ్గరై వాడి దగ్గర మార్కులు కొట్టేశారంటే మీరు సేఫ్ గా ఉంటారని నా ప్లాన్. అది మాస్టర్ జీ, కరెక్ట్. వస్తున్నారా? నువ్వు తప్పుకో. ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడు. పని పూర్తయిందా? అదే పనిలో ఉన్నానా నేను, ఇంకా అవలేదు. చెత్తనాయాల, నేను అడుగుతుంది ఆ పని గురించి కాదరా, బాచిగాడిని వేసేసే పని పూర్తయిందా లేదా అని. నేను చెప్పేది దాని గురించేనన్నా, ఇంకా అవలేదు. అన్నా, అయినా బాచి మీద అంత పగేంటన్నా? పగ కాదురా, స్నేహం. ఇద్దరం కలిసి దందాలు చేసేవాళ్ళం. ఒక బిజీ సెంటర్లో కోట్లు ఇస్తామని కాంట్రాక్ట్ వచ్చింది. ఆడవాళ్లు పిల్లలు ఉంటారనే బాచిగాడు వద్దన్నా నేను ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాను తెలిసి నన్ను పోలీసులకు పట్టించాడు. దాంతో చిన్నగాడు ఆట బొమ్మలతో ఆడుకునే వయసులో నేను జైలుకెళ్ళి వాడు అమ్మాయిలతో ఆడుకునే వయసులో బయటకొచ్చాను. నా సగం జీవితం జైల్లోనే గడిచిపోయిందిరా. వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. నువ్వేంట్రా వాడి గెటప్ నాకు తగిలించావు? కుక్కని కమిట్ అయ్యాం కదా, ఒక మంచి కూర చేసి చూపిస్తే మాస్టర్ జీగా వాడి హృదయంలో మీకు చోటు దక్కుతుంది. ఎంత ఈజీగా చెప్పావురా. కూర చండాలంగా ఉందనుకో, వాడు నా తలకాయ. తలకాయ అంటే తలకాయ కూర? ములక్కాయ మీద తలకాయ అనే స్పెషల్ డిష్ ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. అబ్బా,
పేరేంటంటే నోరు ఊరిపోతుంది. తొందరగా చేయండి. తలకాయ కొద్దిని చాలా రోజులైంది. ఒరే సాంబా, ములక్కాయ మీద తలకాయ ఈ పేరు విన్నాడనుకో మన సూపరింటెండెంట్ తన కథకి టైటిల్ గా పెట్టేసుకుంటాడు. అందుకని కూర పెట్టండి, పేరు చెప్పకండి. నేను ఇక్కడే ఉన్నాను సార్ మీరు ఇక్కడే ఉన్నారా సార్? మీరు లేరనుకున్నాను సార్. టైటిల్ ఎలా ఉంది సార్? నీ తలకాయలాగా ఉంది. మామూలుగా మాస్టర్జీకి మ్యూజిక్ వింటూ వంట చేయడం అలవాటు. ఎనీ టైం స్టార్ట్ చేయొచ్చు. రెడీగా ఉండండి. మన సావిత్రి బేగం లైన్లో ఉంది. తను చెప్పినట్టు ఫాలో అయిపోండి చాలు. నేను ఇక్కడ రెడీ హూ. आप అక్కడ రెడీ హై? హై మ్యూజిక్ వింటున్నట్టు. హై साहब अక్కడ పాట పాడతా హై. తొందరగా చెప్పు. साहब पहले गैस छोड़ के स्टव ऑन करना है. ముందు గ్యాస్ వదిలి తర్వాత స్టవ్ ఆన్ కర్నా. మాస్టర్ జీ, అవి కూడా మీరు చెప్పేంత తలకాయ లేనున్నా తర్వాత చెప్పండి. విన్నావుగా. थोड़ा ऑयल डाल के उसमें ఉల్లిపాయ ఎండుమిర్చి डाल के వేయించాలి साहब. తోడా ఆయిల్ దాల్కే సారీ కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి ఉల్లిపాయలు వేయించాలి. చిన్న డౌట్. ఇన్నాళ్ళు నువ్వు టీవీలో చూసి వంట చేస్తున్నప్పుడు విని చేయడానికి చిన్న గ్యాప్ వచ్చేది కదా. కానీ మాస్టర్జీ వంటల్లో మాస్టర్ కదా, మరి అతనికి కూడా ఎవరో చెప్తుంటే విని చేస్తున్నట్టు చిన్న గ్యాప్ వస్తుందేంటి? బాగానే ఫాలో అవుతున్నావు గాని ఒక్కసారి ఇటొచ్చి ఇది ఎలా ఉందో చెప్పు. నందేనా? వత్తరా మాస్టర్జీ, వత్తరా అప్పుడే టేస్ట్ చూడాలా మాస్టర్జీ? ఎలా ఉంది? బాగా కాలింది. మధ్య మధ్యలో మమ్మల్ని